హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. డ్రెస్ అప్ అయ్యి వెళ్ళు అని చెప్పి షౌల్లో మీద చిన్నగా పెదవులద్ది బాత్కి వెళ్ళాడు అభి. బెడ్ మీద ల్యాప్టాప్ తో బిజీగా ఉన్న సహస్ర బ్యాక్ డోర్ లాక్ చేసిన సౌండ్ కి చూస్తే డోర్ స్టెప్ దగ్గర రాజ్ ఇంకా దుప్పటితోనే ఉన్నాడు. ఒంటి మీద ఉండాల్సిన డ్రెస్ షోల్డర్ మీద ఉంటే జస్ట్ అలా చూసి మళ్ళీ స్క్రీన్ మీదకి కళ్ళు తిప్పుతూ ఏమైనా కావాలా అని అతని ప్రెజెన్స్ ఫీల్ అవ్వకుండా అడిగితే స్నానం చేయాలి అన్నాడు కుట్టినట్టే. నిలువెత్తి రూపంలో కనిపిస్తున్న బాబు యాటిట్యూడ్ కి పూర్తిగా హర్ట్ చేసింది సహస్ర. బై బర్త్ వచ్చిన బలుపు ప్రేమ కోసం ప్రేమించిన పిల్ల కోసం వదిలేస్తే ఇక అయ్యగారి ఐడెంటిటీ ఏముంది? డోర్ కి క్రాస్ గా అని నచ్చిన వాడిని కట్టేసుకోవడమే కాదు, వాడి అవసరాలు కూడా చూసుకోవాలి అన్నాడు ఐవింగ్ చేస్తూ. స్క్రీన్ షేరింగ్ లో ఉంది క్యాథరిన్. అన్ని చూసి కాల్ చేస్తాను అని తనకి చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసిన సహస్ర రాజ్ ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడితే ఐఎమ్ సారీ అని ఎటువంటి యాటిట్యూడ్ లేకుండా నిజాయితీగా మనస్ఫూర్తిగా చెప్పాడు. బాబు చెప్పిన దానికి ఎటువంటి కన్సర్న్ చూపకుండా ఫర్ వాట్ అని సూటిగా అడిగింది హంసపాప. ఐ లవ్ యూ అంటూ ముందుకు స్టెప్ తీసుకుని హంసపాపని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆల్రెడీ అయ్యగారి కళ్ళలో నిలిచిన ఫీలింగ్ ఇప్పుడు స్పర్శలో తెలుస్తూ ఉంటే విడిపించుకోలేదు సహస్ర. అలాగే రెస్పాండ్ కూడా అవ్వలేదు. రాజ్ క్లోజ్నెస్ కి తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుంటే రిజెక్షన్ లేని సహస్ర టచ్ ని ఫీల్ అవుతూ నిమిషాల పాటు వదలకుండా అలాగే ఉండిపోయాడు రాజ్. ఫర్ వాట్ అని మళ్ళీ చిన్న గొంతుకుతో అడిగితే పెయిన్ తెలుస్తున్న హంసపాప ఎమోషన్ కి నెమ్మదిగా వదిలి ఫేస్ చేతుల్లోకి తీసుకొని బ్యాక్ డోర్ సెన్స్ చేయలేదు, నెక్స్ట్ టైం లాక్ చేయటం మిస్ అవ్వను అని చాలా సిన్సియర్ గా చెప్పాడు. ఒక సెన్సిటివ్ వైబ్ లో ఉన్న హంసపాపకి ఎక్కడో కాలితే ఫోర్స్ గా రాజును విడిపించుకుని వెనక్కి తోసి కళ్ళు పెద్దవి చేసి కొట్టేలా చూసింది. మై ప్రాపర్టీ నోస్ ఏ టు జెడ్ అబౌట్ మీ. ఒక్కటే హైడ్ చేశాను, దట్ వన్ ఐ లవ్ యూ. నీ సుఖమే చూసుకుంటావా? నీ సుఖం కోసం తెచ్చుకున్న నా సుఖం కూడా చూసేదేమన్నా ఉందా అని గేరగా అడిగితే 1% కూడా తగ్గని బాబు బల్పుకి ఒక పక్కన కోపం వస్తూ ఉన్నా అందులో అయ్యగారు మెన్షన్ చేస్తున్న ప్రేమకి ఇష్టంగా అనిపిస్తోంది. రాజు బలుపుకు తగ్గట్టే ఒక యాటిట్యూడ్ లుక్ విసిరి కబోర్డ్ నుంచి డ్రెస్ తీసుకుని సోఫాలో పడేసింది. ఇండైరెక్ట్ గా తన ప్లేస్ అది అని పాయింట్ చేస్తూ సోఫా, అందులోని డ్రెస్, ఇంకా హంస పాపను ఒక చూపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళతోనే క్వశ్చన్ చేశాడు. ఆ లాంగ్వేజ్ ఫుల్ గా తెలిసిన హంస పాప పొగరుగా హెయిర్ ని వెనక్కి తోసుకొని నా కోసం సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్టీ నాకు కరెక్టో కదో చెక్ చేసుకునే వరకు అదే దాని ప్లేస్. నా కళ్ళ ముందే ఉండాలి, నా రూమ్ లోనే ఉండాలి, నాతో పాటే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెప్పాలి. నేను చెప్పింది నో అనకుండా చేయాలి. ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా ఎందుకు ఏంటి అని అడగకుండా తీసుకువెళ్ళాలి. ఈ రూల్స్ అన్నీ ఓకే అయితే నా ప్రాపర్టీ సుఖం కూడా చూస్తాను అని ఫింగర్ నీల్ షేప్ చేసుకుంటూ ఒక రేంజ్ లో చెప్పింది సహస్ర. అవన్నీ వింటున్న రాజ్ ఫ్యూజ్లు మాడిపోతే అయ్యగారి ముఖం మీద చిటికి వేసి ఆర్ యు రెడీ ఫర్ అవర్ న్యూ జర్నీ అని ఫుల్ యాటిట్యూడ్ గా అడిగింది. గుండెల మీద చేయి వేసుకుని బేబీ పింక్ శారీలో ఉన్న హంస పాపని పైనుంచి కిందకి చూస్తూ నాతో మింగుడు పడి నన్ను మించిపోయావు. ఆ రూల్స్ ఏంటి, ఈ వార్నింగ్ ఏంటే అని పళ్ళు బిగించాడు. డే 1 గుర్తుందా, నన్ను ఎలా బెదిరించావో? డే 2 గుర్తుందా, నన్ను ఎలా భయపెట్టి అగ్రిమెంట్ చేయించావో? డే 6 గుర్తున్న దిబాయ్లో అంటూ అన్ని గుర్తు చేస్తున్న హంసపాప ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకొని నన్ను సాధిస్తున్నావా అని సీరియస్ గా పాయింట్ చేస్తూ ఉంటే బాబు కోపానికి నవ్వుతూ సాధించడానికి తీసుకొచ్చాను, ఈ మాత్రం రూల్స్ కండిషన్స్ లేకపోతే మజా రాదు అని పెదవ విరుపుతో నొక్కి ఒక్కనిస్తూ ఉంటే నీ రివెంజ్ ప్లాన్ పర్ఫెక్ట్ ఉంది, బట్ ఒక్కటి మిస్ అయింది అని సీరియస్ ఫేస్ తో పాయింట్ చేశాడు. ఏం మిస్ అయిందో చెప్పు, యాడ్ చేసుకుంటా అంటూ రిటార్ట్ ఇచ్చింది సహస్ర. నీ రివెంజ్ స్టోరీలో నా లస్ట్ ఫీలింగ్స్ మిస్ అయ్యాయి, వాటిని కూడా యాడ్ చేసేది ఏమైనా ఉందా అని స్ట్రెస్ చేసి అడుగుతున్న బాబు చూపులు సూటిగా హంస పాప లిప్స్ మీద నిలిచాయి.
అప్పటి వరకు వయ్యారంగా విరిచిన పెదవులు గట్టిగా బిగించిన హంస పాప కోపానికి బాబు పెదవుల మీద వంకర నవ్వు. దిస్ ఈజ్ మై స్టోరీ, మై రూల్స్ అండ్ మై కండిషన్స్. ఎక్స్ట్రాలు చేసావంటే పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఓవర్ చేయకుండా ఫాలో అవ్వడం నేర్చుకో. చేత కాదు అనుకుంటే డబ్బాలు కొట్టకుండా చెక్కేసే అని సీరియస్ గా అయ్యగారి ఈగోని పాయింట్ చేసింది సహస్ర. బై బర్త్ ఈ రాజ్వీర్ సిన్హాకి అలవాటు లేనివి ఓడిపోవటం. నీ రూల్స్ కండిషన్స్ కి భయపడే రకం కాదు ఈ పీస్ అని ఒక రేంజ్ లో హీరో లెక్క డైలాగ్ కొట్టి షోల్డర్ మీద ఉన్న తన బట్టలు సహస్ర మీదకు విసిరి బ్లాంకెట్ తోనే స్టైల్ గా నడుచుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళాడు బాబు. డోర్ క్లోజ్ అయ్యాక రాజ్ బట్టల్ని గట్టిగా గుండెలకు హత్తుకున్న సహస్ర, చూసావా మీ డాడీని? ఒళ్ళంతా బలిపే, అచ్చు ఉల్లిపాయ లెక్క. ఎంత ఉడికినా దాని కంపు పోదు. ఎన్ని దెబ్బలు తగిలినా మీ బాబు పొగరు తగ్గదు. దానికే పడిపోయాను. సీక్రెట్ అగ్రిమెంట్ లో మిస్ చేసింది ఇక్కడ 10 టైమ్స్ తీసుకుందాం. నా బుజ్జి కొండలు అమ్మకి ఫుల్ గా సపోర్ట్ చేయరా? 1% కూడా తగ్గకుండా మీ డాడీకి ఫుల్ గా రిటర్న్ ఇచ్చేద్దాం అని ఫుల్ హ్యాపీగా బేబీకి చెప్పుకొని తనను తాను మోటివేట్ చేసుకుని ఆ బట్టలు కూడా సోఫాలోనే పడేసి బయటకు వెళ్ళిపోయింది హంసపాప. ఆఫ్టర్ బాత్ బాబు వెట్ బాడీతో చేసే వీరంగం ఆల్రెడీ అనుభవం ఉంది కనుక తప్పించుకోవడానికి ఆ టైం స్కిప్ చేసింది. నవ్వుతూ బయటకు వస్తున్న సహస్ర ముఖంలోని మెరుపుకు యామిని కడుపు రగిలిపోయింది. నా ఇంట్లో తాళి కట్టిన నా కొడుక్కి పెళ్ళంగా ఉండకుండా పేపర్స్ కోసం పడుకున్న వాడితోనే చిప్పుడు కూడా కులుకుతోంది. బరి తెగించిన ఇది మాత్రం సంతోషంగా ఉంది. ఈ అష్టదరిద్రాలన్నిటితో నేను నా కొడుకు నానా కష్టాలు పడుతున్నాం అని తిట్టి పోసుకుంటూనే చక్రాలకొచ్చి తిప్పుకుంటూ సహస్ర ముందుకు వస్తే అస్సలు ఆ బ్రహ్మ రాక్షసి మొహం కూడా చూడటం ఇష్టం లేని సహస్ర ఇల్లంతా కళ్ళు తిప్పి చూసింది. ఏంటే, కళ్ళ ముంద నేను కనపట్టలేదా? ఎవరి కోసం వెతుకుతున్నావు అని వెక్కిరింపుగా అడిగితే ఆన్సర్ చెప్పలేదు సహస్ర. ఆవిడల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న దిగజారుతనానికి చిరాకుగా పక్కకు తప్పుకొని వెళ్తూ ఉంటే, అడుగుతుంటే చెప్పకుండా ఎక్కడికి పోతున్నావు అని రెట్టిస్తూ, ఓహో అర్థమైందిలే, గదిలో ఉన్నవాడితో పనైపోయింది, ఇంకెవడైనా దొరుకుతాడేమోనని వెతుకుతున్నావా అంది వెటకారంగా. అది వింటూ ఆగిపోయిన సహస్ర చివాళ్ళ వెనక్కి తిరిగేసరికి దోమ కుట్టినట్టు చేతుల మీద దులుపుకుంటూ మూతి 30 వంకర్లు తిప్పింది యామిని. ఈ జన్మకి నువ్వు మారవా? మా నాన్నగారు దయచల్చి ఆశ్రయం ఇచ్చారన్న ఒకే ఒక్క ఆలోచనతో ఇంకా నిన్ను భరిస్తున్నా. ఆడదానివి ఉన్న బలాన్ని రోడ్డు మీదకి తోసేస్తే బ్రతకలేవని ఇంట్లో ఉండనిస్తున్నా. నువ్వు నీ కొడుకు మా అమ్మని చంపిన దానికి ఇద్దరిని చంపేసిన తప్పులేదు. మీ పాపాలు లెక్క పెట్టే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. నోటితో చెప్పా, చేతితో చెప్పా, అయినా సిగ్గు లేకుండా ఇంకా కుళ్ళు బుద్ధి చూపిస్తున్నావు. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా మనిషిగా ఆలోచిస్తావు, మారుతావని జైలుకు పంపించకుండా వెయిట్ చేస్తున్నా. ఛీ, నువ్వు ఈ జన్మకి మారవు. ఇలాంటి దాన్ని కొట్టడం కాదు కదా, ముట్టుకోవాలన్నా నాకు అసహ్యంగా ఉంది. బై ఆ గదిలో ఉన్నది నా మొగుడు. ఒక్కసారి కాదు 100 సార్లైనా వాడితో నా పని చూసుకుంటాను. వాడుండగా ఇంకొకటి కోసం వెతకాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి కుక్క అడ్డుపడి వాగింది కదా అని నిలబడి ఆన్సర్ చెప్పే సహనం ఇప్పుడు నాలో లేదు. నీ మంచి కోసమే చెప్తున్నా. నీ కాళ్ళు సెట్ అయ్యే వరకు నా కళ్ళ ముందుకు రాకుండా దూరంగా ఉండు అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది సహస్ర. ఏంటే, బెదిరిస్తున్నావా నన్ను? వాడు పెద్ద పోటుగాడని మాకు తెలుసు. వాడిని చూసుకునేగా ఈ పొగరంతా. వాడు ఇవ్వాల కాకపోయినా రేపైనా మళ్ళీ జైలుకే పోతాడు. అప్పుడు నీ బతుకు మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది. అయినా చంపేశానని నా మీద పడి చస్తున్నావు. నువ్వు చూసావా మీ అమ్మని నేను చంపడం? నువ్వు రావడానికి ముందుగానే మీ అమ్మ 4-5 సార్లు హాస్పిటల్లో పడింది. అవన్నీ తెలుసా నీకు? మీ అమ్మకున్న మాయరోగమే అలా అర్ధాంతరంగా ఎత్తుకుపోయింది అని ఏవగింపుగా అంటూ ఉంటే వినలేని స్టేట్ లో కొయ్యబారిపోయింది సహస్ర. ఏమో, ఎవడు చూశాడు? మీ నాన్న పోయాక అన్ని పనులు ఆ సెక్రటరీతోనే చేయించుకుందిగా. చాలా దగ్గరగా రాసుకు పూసుకు తిరిగేవాళ్ళు. వాడికి ఏ రోగం ఉందో, మీ అమ్మకి ఏ రోగం వచ్చి ఎత్తుకుపోయిందో. దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టిన వాడిని వెళ్ళి అడుగు అని కారు కూతలు కూస్తున్న యామిని చంప చెల్లు మనిపించారు మానస. ఎవ్వరూ లేరు అనే తప్పుడు కూతలతో సహస్రను టార్గెట్ చేసిన యామిని ఊహించలేదు మానస గారి ఎంట్రీ.
కళ్ళ నీళ్లతో సెన్స్లెస్ గా ఉన్న సహస్రను పెద్దమ్మ దగ్గరికి తీసుకుంటే చంప మీద చేతితో నన్నే కొడతావా అంటూ గొంతు చించుకుంటున్న యామిని చంపలు వరస పెట్టి పీకారు మానస. అమ్మో అమ్మో, నా ఇంట్లో పడి తింటూ నన్నే కొట్టి చంపేస్తున్నారు అని గగ్గోలు పెడుతూ ఉంటే ఆఫీస్ రూమ్ లో బిజీ డిస్కషన్ లో ఉన్న ముఖేష్, మంగళం ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చారు. బాత్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చిన మన బల్బు బాబు వేసుకోవలసిన బట్టలు, తీసేసిన బట్టలు రెండు పక్క పక్కనే ఉండడంతో హంసపప్పు మీద పళ్ళు పటపటా నూరుతూ డ్రెస్ చేసుకుని, నా విత్తనాన్ని మోస్తున్న దీనిలో తిక్క బాగా పెరిగింది. ప్రెజెంట్ దాని టైం నడుస్తోంది. నెమ్మదిగా సెట్ చేసుకుని మొత్తం దించాలి అని ఫిక్స్ అయిన రాజ్ తీసేసిన బట్టలు షోల్డర్ మీద వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు. మా అమ్మని ఏం చేస్తున్నారు అంటూ ముఖేష్ ఆవేశంతో వచ్చి యామిని చైర్ పట్టుకుని వెనక్కి లాగి మానస గారి హ్యాండ్ పట్టుకోవడమే, వాడిని కూడా లెఫ్ట్ హ్యాండ్ తో ఒక్కటి పీకారు మానస. కాళికామాత ఉగ్ర రూపం దాల్చినట్టు ఊగిపోతున్నారు మానస. ఇప్పటికే చేసిన పాపాలు చాలు అనుకున్న మంగళం మాత్రం స్టెప్ తీసుకోలేదు. ఏ నన్నే కొడతావా అంటూ వెర్రి ఆవేశంతో మానస గారి సెకండ్ హ్యాండ్ పట్టుకుని మెలేసిన ముఖేష్ చేతి బలంలో ఆవిడ చేతి మట్టి గాజులు చిట్లి నేల రాలాయి. ఎంత కాదనుకున్నా ఆడ మనిషి, నడి వయసు అయినా మానస గారిలో కొంచెం కూడా బెరుకు బెదురు లేవు. జరిగేది గమనించి రెస్పాండ్ అయ్యేలోపే ముఖేష్ మెడ పులి పంజాతో బిగించిన రాజ్ ఎర్రటి కోపంతో రగిలిపోతున్న తల్లి ముఖం చూస్తూనే వాడిని వెనక్కి లాగాడు. జస్ట్ ఒకే ఒక చూపు, ఏడుస్తున్న సహస్ర కోపం, ఇంకా ఫ్లోర్ మీద పగిలిన తల్లి చేతి మట్టి గాజులు. చేతిలో ఉన్న ముఖేష్ ని ఫ్లోర్ కేసి కొట్టి ఆ ఫోర్స్ కి మళ్లీ పైకి లేస్తున్న వాడి మెడ మీద కాలు పెట్టి నేలకి తొక్కిన రాజ్ విడిచిన బట్టలు సహస్ర మీదకు విసిరేసి, ఏం జరిగింది అని అప్పుడు అడిగాడు. గర్జిస్తున్నట్టే వస్తున్న రాజు ప్రశ్నకు నోరు తెరవలేదు సహస్ర. బట్టలు ఉండ చుట్టి గుండెకు హత్తుకుని అక్కడి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోతూ ఉంటే, సహస్ర అని అందరి వెన్ను చెలతరించేంత గట్టిగా పిలిచాడు. ఆ కోపానికి బెదురుతో ఆగిపోయింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు. అది చెప్పలేదు అంటూ నేల కరుచుకున్న కొడుకు కోసం రాజ్ కాళ్ళ దగ్గర పడి కొట్టుకుంటున్న యామినిని అసహ్యంగా చూస్తూ, నరరూప రాక్షసులు హంతకులు మధ్యన నా కోడలు ఉందన్న విషయం మర్చిపోయి దేవుడు పుల కోసం బయటకు వెళ్ళాను. ఏమరపాటుగా ఉన్నందుకు వీళ్ళ బుద్ధి చూపించారు. మీ నాన్న అన్నట్టు యాసిడ్తో వీళ్ళ నోళ్ళు క్లీన్ చేయడం కాదు, యాసిడ్ పోసి తగలపెట్టినా వీళ్ళ పాపాలు తరగవు. దేవాలయం లాంటి ఈ ఇంటి నీడ పొందుతూ కూడా నీచంగా తల్లిని తూలనాడారు. దాని సొమ్ము తింటూ కూడా దాని సంతోషం చూడలేకపోతున్నారు. దాని ప్రేమకి తప్పుగా చూస్తోంది ఈ పాపిస్టిది. ఇటువంటి వాళ్ళు ఈ ఇంట్లో కాదు, అసలు సమాజంలోనే ఉండకూడదు, మనుషుల మధ్య బతకూడదు, ఛీ అని కాండ్రించి ఉమ్మి సహస్రం తీసుకుని వెళ్ళిపోయారు మానస. తన కాలు కింద కాన్షియస్ లో లేని ముఖేష్ మీద నుంచి కాలు తీస్తూ పిడికిలి బిగించిన రాజ్, మంగళం పెట్రోల్ అని శాసించడమే. 2 నిమిషాలు బాబు, పట్టుకొస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు మంగళం. ఏంట్రా మమ్మల్ని చంపేస్తావా అంటూ ఇంకా అదే మూర్ఖత్వంతో అరుస్తున్న యామినిలో భయంతో పాటు కటువు తేలిన అహంకారం. వీళ్ళు అంత తేలిగ్గా చావకూడదు బాబు, ఒకటా రెండా, ఎన్ని చేశారు, స్వార్థం తెలియని మంచి మనుషులు. ఇలాంటి మాటలతోనే చంపేసింది. ఇప్పుడు అదే విధంగా ఆడది అని కూడా మర్చిపోయి ఇష్టానికి సహస్రమ్మను ఆడిపోసుకుంటోంది. ఒక్కసారిగా చేస్తే కీర్తనమ్మ కన్నీటి బాధ, ఇప్పుడు సహస్రమ్మ వేదన వీళ్ళకి అర్థం కాదు అని యామిని కుసిన కారు పుతలన్నీ చెప్పింది పెద్దమ్మ. మరిగిపోతున్న రక్తంతో అమ్మ కొడుకులు ఇద్దరిని చూస్తూ ఉంటే కొడుకు కళ్ళు తెరవడం లేదని లాభో దిబ్బో కొట్టుకుంటోంది యామిని. ఉమ్మినా ఊసినా తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా కూడా ఆ బ్రహ్మ రాక్షసి బుద్ధి మారదని అర్థమైపోతోంది. ఈ పిశాచికి అడ్డుపడగలను గాని ఆపలేను బాబు. అందుకే మీ అమ్మగారిని పిలుచుకొచ్చాను. కళ్ళ ముందు ఎవ్వరు సంతోషంగా ఉన్నా వీళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు కూడా సహస్రమ్మ ఆస్తి ఎలా కాజేయాలని చూస్తున్నారు అని తనకు తెలిసింది చెప్పిన పెద్దమ్మ, వీళ్ల మీద కొంచెం కూడా కనికరం చూపించకు బాబు అనేసి వెళ్ళిపోయారు. చెంగిలి మెతుకులు ఎరుగు తినేముండా, ఇది కూడా మమ్మల్ని అంటోంది అని నోటికి వచ్చినట్టు తిడుతూ కొడుకుని లేపడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్న యామినికి తగిలింది పంచాదెబ్బ. అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు? సోయలేని ముఖేష్ ని కాలు పట్టుకుని లాక్కెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడేసి మళ్లీ లోపలికి వచ్చిన రాజ్ అప్పటికే వీల్ చైర్ లో ఎక్కి కూర్చొని
పదార్థాలు పెడుతున్న యామినిని కూడా వంటి చేత్తో బయటకు లాక్కుపోయాడు. వాటర్లో పడడంతో ఈ లోకంలోకి వచ్చిన ముఖేష్ తలకి బొక్క పడింది నెమ్మదిగా చెక్ చేసుకొని అది ఎందుకో గుర్తు చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. పెట్రోల్ డబ్బాతో మంగళం సిద్ధంగా ఉంటే పూల్ సైడ్ యామిని చైర్ ఫోర్స్ గా తోసేసి పెట్రోల్ డబ్బా అందుకుని మొత్తం యామిని మీద గుమ్మరించాడు రాజ్. అంతే, చంపేస్తున్నారు, వామ్మో నన్ను తగలెట్టేస్తున్నారు అంటూ గుండెలు బాదుకొని యామిని అరుస్తూ ఉంటే పూల్ నుంచి బయటకు వచ్చిన ముఖేష్ తల్లి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఇలా చేస్తే నువ్వు తప్పించుకోలేవు అంటూ బెదిరింపులకు దిగాడు. ఎదిరించలేమని తెలిసినా ఎదురు నిలబడి వార్నింగ్స్ ఇస్తున్న ముఖేష్ రెక్క విరిచి వాటర్లోకి తోసి తప్పించుకుని పోవడానికి చూస్తున్న యామిని చైర్ పట్టుకుని ఆపి, నాకు తాళతిక్క ఎక్కువని చిన్నప్పటి నుంచి అందరూ చెప్పి చెప్పి అదే ఫిక్స్ అయిపోయాను. ఏదనిపిస్తే అదే చేసేస్తాను. పెద్దగా దేని గురించి ఆలోచించను. అలా నేను ఏది ఆలోచించకుండా చేస్తేనే చావు సుఖంగా ఉంటుంది. మీ విషయంలో ఆలోచించాను. అందుకే చావు వచ్చే వరకు మీకు ఏ సుఖం లేకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అంటూ వెనక్కి స్టెప్ తీసుకుంటూ మంగళ ఇచ్చిన లైటర్ అందుకొని లైట్ చేసి యామిని మీదకి విసిరేశాడు మన మెంటల్ మోనార్క్. పాపి చిరాయువు మరి చేసిన పాపాలకు లెక్క చెప్పకుండా క్షణంలో కాలి బూడిదైపోతుందా యామిని? ఆఫీస్కి సెలవు పెట్టి తన చెంచా గడితో మందు సిట్టింగ్ పెట్టాడు దీపక్. ఎంత తాగినా ప్రీతి డెసిషన్ డైజెస్ట్ అవడం లేదు వాడికి. మత్తెక్కే కొద్దీ చెంచా గడికి ప్యాంటు తడిసిపోతోంది. మామూలుగానే మనిషి కాదు, ఇక మత్తు తలకెక్కితే తాగేది చాలదన్నట్టు సైడ్ డిష్ గా సూది తీసుకుంటున్నాడు. టెన్షన్ గా వాడి చెయ్యి పట్టుకుని, ఇప్పటికే ఎక్కువైపోయింది దీపక్, సూది వద్దు అని ఆపడానికి చూస్తే దీపక్ గాడిలోని బేతాళ దయ్యం నిద్ర లేచింది. చెంచాగాడి మెడ పట్టుకుని దగ్గరికి లాగి ఆ నీడిల్ వాడి నెక్ సైడ్ కి దింపి వదిలి షూ కాలితో గుండెల మీద తన్నేసరికి కూర్చున్న కౌచ్ తో సహా వెనక్కి పడ్డాడు వాడు. ఆ సౌండ్ కి బయట నుంచి పరుగున వచ్చారు ఇద్దరు. అసలే మృగం, ఇంకా విచక్షణ చంపేస్తున్న మత్తు, పైగా ప్రీతి ఫ్రస్ట్రేషన్. నాకే చెప్తావా అంటూ వాళ్ళిద్దరి మీద పడ్డాడు. ఒకటి కాదు, 100 సూదులు వేసుకున్నా అది చేసిన అవమానం మర్చిపోలేను అని దారుణంగా కొడుతూ ఉంటే దీపక్ కండిషన్ అర్థమయ్యి ఒకడు తప్పించుకుంటే, బట్ వోడ్కా బాటిల్తో తల మీద కొట్టడంతో రెండో వాడికి ఆ ఛాన్స్ మిస్ అయింది. కదల్లేని వాడికి రాజ్ ఫేస్ మాస్క్ తగిలించి రగిలిపోతున్న అవమానాన్ని వాడి మీద చూపిస్తున్నాడు దీపక్. తెలుసా నీకు ప్రీతి గురించి? నో, నీకేమీ తెలియదు. బట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ప్రీతి. అన్నిటికీ నన్ను వాడేసుకుంది. నువ్వు ఎవరినో చూస్తున్నావని ఏడిస్తే నేనే ఎమోషనల్ గా సపోర్ట్ ఇచ్చాను. రాజ్ ఎక్కడికి వెళ్ళాడని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఎక్కడికి పోయావు, ఎవరితో కులుకుతున్నావని అన్ని నేనే రిపోర్ట్ చేశాను. దీపక్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంది. ఖండాలు దాటి వాడెవడో తెలుసుకొని డీటెయిల్స్ ఇచ్చాను. హనీష్ మళ్ళీ పుట్టాడు అంది. డే అండ్ నైట్ నిద్ర మాని అన్ని పక్కన పెట్టి వాడిని ట్రేస్ చేశాను. నా కోసం ఎంత కష్టపడుతున్నా నీకు శాలరీ కన్నా డబుల్ బెనిఫిట్స్ ఇస్తానంది. ఆశపడ్డాను, ఊహించని బెనిఫిట్స్ ఇచ్చింది. వింటున్నావా అంటూ సెన్స్లెస్ గా ఉన్న వాడి చెంప మీద పీకుతున్న దీపక్ కి డైరెక్ట్ గా రాజ్నే కొడుతున్న ఫీలింగ్. మరి తాగిన మత్తుకు మించి తలకెక్కిన కోరిక, పగ ఇప్పుడు దీపక్ తో ఏం చేయించనున్నాయి? దీపక్ ఇంతగా రగిలిపోయేలా ప్రీతి దీపక్ విషయంలో ఏం చేసింది? ప్రీతి దీపక్ మధ్య ఈ కోల్డ్ వార్ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? రాజ్ నిప్పెట్టిన అహంకారం తగలపడి యామిని ప్రాణాలతో మిగులుతుందా? ముఖేష్ కి ఇది మంచి గుణపాఠంగా మిగులుతుందా? ఏం జరగబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.